మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నిన్ననే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్, ఓట్స్, చియా సీడ్స్ సపరేట్గా ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుందాం. ఇది హాఫ్ బనానా, ఒక స్లైస్ డ్రాగన్ ఫ్రూట్, నిన్న సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, ఇది నిన్న సోక్ చేసుకున్న చియా సీడ్స్ అండ్ ఓట్స్. ఇది ఎంత సాఫ్ట్ అయిపోయింది చూడండి, ఇట్లా కావాలి. ఇప్పుడు ఇవన్నీ బ్లెండ్ చేసేసుకుందాం. అవన్నీ మంచిగా బ్లెండ్ చేసుకున్నా. ఇది ఒక చిన్న బౌల్ తిన్నా కూడా మంచి ఫిల్ అయిపోతుంది టమ్మీ. నా ఫేవరెట్ పని చేస్తున్నా. నాకు బట్టలు వాష్ చేయడం, ఆరేయడం, ఫోల్డ్ చేయడం చాలా ఇష్టం. అంటే వాష్ చేయడం అంటే చేతులతో కాదు, వాషింగ్ మిషన్లోనే. నేను ఇవన్నీ ఫోల్డ్ చేయడం సపరేట్గా ఒక వీడియో కూడా పెట్టిన, టైం ల్యాబ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. బ్రేక్ఫాస్ట్ హెవీ అయ్యేసరికి సింపుల్ ఇడ్లీ ఫర్ లంచ్. నాకు డిన్నర్లో ఏదైనా స్పైసీ తినాలి ఉండే, సో అన్ని వెజిటేబుల్స్ నాకు నచ్చినవి అన్నీ సార్ట్ చేసేసుకొని దాంట్లో మంచిగా చిల్లీ ఫ్లేక్స్, కొంచెమే సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా తినేసిన. ఇట్స్ వెరీ గుడ్ ఫైబర్, హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటుంది, షుగర్ లెవెల్స్ తక్కువ చేస్తుంది. అండ్ మీకు నచ్చిన వెజిటేబుల్సే వేసుకోవచ్చు. స్పెసిఫిక్గా వేసుకోవడం లేదు. నాకు రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ కలర్ఫుల్ ఉండాలని వేసుకున్నా బేసికలీ, బట్ టేస్ట్ కూడా బాగుండే. అండ్ సర్ప్రైజింగ్లీ చాలాసేపటి వరకు ఆకలి కాలేదు. అండ్ మిడ్ నైట్ ఆకలి అయితే గ్రీన్ టీ తాగేసాను. అండ్ ఇది టిఫిన్ బాక్స్లకి చాలా బాగుంటుంది. ఈ బాక్స్ కాదు, క్యూట్ ఉందని మాత్రమే చూపిస్తున్నాను. సక్సెస్ఫుల్లీ థర్డ్ డే కూడా ఫినిష్ చేసినాం. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మీరు ఈరోజు చాలా ఫ్రీక్వెంట్గా యూరినేట్ చేసి ఉంటారు. దట్స్ బికాస్ డైట్ మీ మీద వర్క్ అవుతుంది అండ్ యువర్ బాడీ ఫ్యాట్ ఈజ్ మెల్టింగ్ అండ్ రషింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. సో కీప్ గోయింగ్, ఇట్స్ అ గుడ్ సైన్. అండ్ ఒకవేళ స్వెట్ ఎక్కువ వచ్చినా కూడా టెన్షన్ తీసుకుంటానికి ఏం లేదు. దట్ ఆల్సో మీన్స్ యువర్ ఫ్యాట్ ఈజ్ మెల్టింగ్. సో కీప్ గోయింగ్. We will reduce all the fat very soon. Bye bye.